నాపై కేసు కొట్టేయండి. హైకోర్టులో కొడాలి నాని పిటిషన్. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా, వారిని అవమానపరిచేలా వ్యాఖ్యానించారంటూ మచిలీపట్నం పోలీసులు గత ఏడాది జూన్లో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మాజీ మంత్రి వైకాపా నేత కొడాలి నాని మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. నమోదు చేసిన సెక్షన్లు 7 ఏళ్ల లోపు శిక్షలు వీలున్నవని, అందువలన తనకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకునేలా పోలీసులకు ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకొని తనపై కేసు కొట్టేయాలని అభ్యర్థించారు. అయితే గత ఏడాది జూన్లో కొడాలి నాని పోలీసులపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలు వాళ్ళ మనోభావాలను, మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి పోలీసులు గత ఏడాది కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసును కొట్టేయాలని కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఎలా పరిగణలోకి తీసుకుంటుందో చూద్దాం.